పల్లి గ్రామంలో ₹1 కోటితో శ్రీ 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 కోదండరామ స్వామి దేవస్థానం శంకుస్థాపన జరిగింది. దీనికి చలమయ్య గారు, కృష్ణయ్య గారు వీళ్ళ తాత ఆ రోజుల్లో 100 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మాణం చేశారు. ఈ రోజు వాళ్లే ధర్మకర్తలుగా ఉన్నారు. ఇప్పుడు గ్రామస్తులందరూ కలిసి 33 లక్షల చిల్లర వాళ్ళు పోగు చేసుకున్నారు దేవస్థానం కోసం. దానికి 2 times 66 లక్షల చిల్లర కామన్ గుడ్ ఫండ్ ఇచ్చి ₹1 కోటితో ఈ రోజు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేవస్థానాల విషయంలో రాజీ పడకూడదు అన్నాడు. ఈ రోజు రామనారాయణ రెడ్డి గారు మేము అక్కడ కూడా ధ్వజస్తంభం ప్రతిష్ట చేసి వచ్చాము ఇరువురులో. రేపు కృష్ణపట్నం పోతున్నాము. ఆర్కియాలజీ కమిటీ అంతా వస్తుంది. మంత్రి గారు కూడా నాతో కూడా వస్తున్నారు. నేనేమంటానంటే ఈ రోజు నిన్నటి దాకా 5 సెంట్ల నుంచి 7 సెంట్లు ఉంటే 10 లక్షలు ఒక దేవస్థానం. అది ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, ఊర్లో ఏ దేవుడైనా 7 సెంట్ల నుంచి 11 సెంట్లు ఉంటే 15 లక్షలు ఉండింది. 5 సెంట్ల నుంచి 7 సెంట్లకి 10 లక్షలు ఉండింది. 11 సెంట్ల పైన ఉంటే 20 లక్షలు ఉండింది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ శాఖ మంత్రి గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టిటిడి దేవస్థానానికి వచ్చే నిధులతో 5 సెంట్ల నుంచి 7 సెంట్ల లోపల ఉంటే 20 లక్షలు, 7 నుంచి 11 సెంట్లు ఉంటే 30 లక్షలు, 11 సెంట్ల పైన ఉంటే 40 లక్షలు. 40 లక్షలు అంటే 40 లక్షలకు కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తుంది. అట్లా ఆ విధంగా మాక్సిమం దేవస్థానాలు 5,000 చిల్లర దేవస్థానాలు శాంక్షన్ చేయాలని ఈ 2 సంవత్సరాల్లో కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. అది కాకుండా కామన్ గుడ్ ఫండ్ ఇదనమాట. ఎవరైనా భక్తులు కొంత నిధిని పోగు చేసుకుంటే వాళ్ళు ₹10 పోగు చేసుకుంటే ₹20 కలిపి ₹30 ఇచ్చే స్కీము ఈ రోజు ఈ దేవస్థానం శంకుస్థాపన చేసుకున్నాం ₹1 కోటితో. అక్కడ కూడా ఇంచుమించు 40 లక్షలు 50 లక్షలు ఇప్పుడు ఇరువురులో కామన్ గుడ్ ఫండ్ కింద వచ్చింది. మళ్ళీ ఆ గ్రామస్తులందరూ పోగు చేసుకుని భారీగా నిర్మాణం చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైంది. రెండోది, ఆ దేవస్థానంలో బ్రాహ్మణే ఉండబల్లే పూజారిగా ఒక హరిజన వాడలో, ఒక గిరిజన వాడలో, ఒక బీసీ కాలనీలో వాళ్లే పోయి హారతులు ఇచ్చి పూజ చేసుకుంటే వాళ్ళకి ₹10,000 ఆందోళన ఇచ్చేటట్టుగా కూడా నిర్ణయించారు. అర్థమైంది కదా మీకు? ₹10,000 ఎంతమంది ఎన్ని దేవాలయాలు ఉంటే వాళ్ళకి 10,000 ఇచ్చేదానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబానికి, ఈ గ్రామ ప్రజలందరికీ, మా జిల్లాకి, నియోజకవర్గానికి అందరికీ రాముల వారు ఈ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదాలు ఉండాలా. ప్రధానంగా స్వామిని కోరుకునేది పేదరికం తగ్గాల. ఆ గిరిజనులు, హరిజనులు, అందులో గిరిజనులు వాళ్ళల్లో పేదరికం తగ్గాల. అది మేము కోరుకునే ఇది. నిన్న కూడా వివోఏలు అందరినీ రమ్మన్నాం. 5 మండలాలు 15,000 లెక్కన మొబైల్ ఫోన్లు ఇచ్చాం.
ఓసీలు ఎత్తమంటే కొద్ది మంది చేతులు ఎత్తారు, బీసీలు ఏంటంటే మరికొంతమంది చేతులు ఎత్తారు, ఎస్సీలు బాగా ఎత్తారు. గిరిజనులు ఎవరైనా ఎత్తమంటే ఒక్కరు ఒక్కరు కూడా లేరు. అట్లుంది గిరిజనుల పరిస్థితి. ఆ శ్రీరామచంద్రుడి ఆశీర్వాదాలు వాళ్ళకు కూడా ఉండాలా, అత్యంత పేదరికంలో మగ్గిపోయే గిరిజనులు కూడా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటుండా. మరొకసారి ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళకు ఉన్న ఆలోచన, ఈ రోజు గ్రామ నాయకులు అందరూ కలిసి, రాము గాని మన నాయకులందరూ కలిసి పోగేసుకుని దీన్ని నిర్మాణం చేసే కార్యక్రమం చేయటం నిజంగా చాలా సంతోషం.